బిగ్ బాస్ నుండి జూలై 8, 2026 రోజు ఒక మెయిల్ వచ్చింది. రిజెక్షన్ మెయిల్ ఆఫ్టర్ ఆడిషన్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ యువర్ కంటిన్యూడ్ సపోర్ట్ ఫర్ బిగ్ బాస్. ఈ మెయిల్లో ఏమనుందంటే, డియర్ అప్లికెంట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 10. వీ అప్రిషియేట్ యువర్ enthusiasm and effort that was put into making and sending your videos for Big Boss Agni Pariksha season 2. After careful consideration, we regret to inform you that you have not been selected for the next round this time. Thank you for your continued support. We wish you all the best for your future endeavors. ఈ మెయిల్ అయితే వచ్చింది. నేను బిగ్ బాస్కి ఆడిషన్ వీడియో అయితే సెండ్ చేశాను. అండ్ ఈ రిప్లై మెయిల్ వచ్చిన తర్వాత చాలా బాధపడ్డా. అండ్ నేను ఎందుకు రిజెక్ట్ అయ్యానో ఒకసారి మళ్ళీ చూద్దామని నా ఆడిషన్ వీడియోని అయితే నేను చూసుకున్నా. అండ్ బిగ్ బాస్ మెయిన్ క్రైటీరియా ఆడిషన్ వీడియో డ్యూరేషన్ అనేది 3 minutes ఉండాలి. నేను జస్ట్ 1 minute 40 seconds మాత్రమే పంపించా. అండ్ ఆ వీడియోలో మనం మన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాం అండ్ గెలిస్తే ఏం చేస్తాం, ఈ పాయింట్స్ పైన మనం డిస్కషన్ చేయాలి. అండ్ నేనైతే ఇందులో కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయలేను. అండ్ వీడియో క్వాలిటీ కూడా మెయింటైన్ చేయలేను, లైటింగ్ కూడా చూసుకోలేను. ఇవన్నీ మిస్టేక్స్ చేసి నేనైతే వీడియో అనేది పంపించడం జరిగింది. అండ్ మెయిన్గా డ్యూరేషన్ అనేది 1 minute 40 seconds ఉండడం వల్ల రిజెక్ట్ అయితే అయింది. అండ్ ఈరోజే నేను 3 episodes అగ్ని పరీక్షవి హాట్స్టార్లో అయితే చూడడం జరిగింది. అండ్ అందులో వచ్చిన కంటెస్టెంట్స్ అండ్ వీళ్ళు సెలెక్ట్ చేసే విధానం చూసిన తర్వాత ఈసారి నేను సెలెక్ట్ అవ్వకపోవడమే బెస్ట్ అనిపించింది. చాలా మంది స్టేజ్ పైనకి వెళ్ళి వితౌట్ ఎనీ ప్రిపరేషన్ వెళ్ళిపోయారు. సో వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. చాలా మంది రిజెక్ట్ అయ్యారు. అండ్ అందులో సెలెక్ట్ అయిన వాళ్ళని చూసినట్టయితే వాళ్ళకి ప్రీవియస్ గానే ఒక ఐడెంటిటీ అనేది ఉంది. అండ్ ఆల్రెడీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారు. ఈసారి ఇన్ కేసు నేను సెలెక్ట్ అయినా అక్కడ వరకు వెళ్ళి 100% రిజెక్ట్ అయ్యేవాడిని. సో మెయిన్గా ఇప్పుడు నేను నెక్స్ట్ సీజన్ పై కాన్సన్ట్రేట్ చేసి మనకంటూ ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ చేసుకోవాలి. అండ్ మన పేజ్ని మనం స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకొని నెక్స్ట్ సీజన్ వరకు బిగ్ బాస్ కోసం చాలా స్ట్రాంగ్ అయ్యి వెళ్తే ఖచ్చితంగా నేను సెలెక్ట్ అవుతాను అనిపిస్తుంది. నాకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని చాలా కాన్ఫిడెంట్గా కెమెరా ముందు మాట్లాడేలాగా రెడీ అయ్యి అప్పుడు వెళ్తే ఖచ్చితంగా నేను సెలెక్ట్ అవుతాను. సో నెక్స్ట్ సీజన్ కోసం ఇప్పటి నుండి కష్టపడి పేజ్ని బిల్డ్ చేసుకొని నెక్స్ట్ సీజన్లో ఖచ్చితంగా నేను సెలెక్ట్ అయ్యేలా ఇప్పటి నుండే నేను కష్టపడతాను. ఇదంతా పాసిబుల్ అయ్యేది ఓన్లీ మీ వల్లే. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నా పేజ్ని బిల్డ్ చేసుకొని నాకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని నెక్స్ట్ సీజన్కి వెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు. ఇదే విధంగా మీరు సపోర్ట్ అనేది ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అండ్ ఇక ముందు సపోర్ట్ చేసే వాళ్ళకి అడ్వాన్స్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, లవ్ యూ ఆల్.